మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈ వీడియో చేయడానికి గల కారణం, ప్రార్థనా శక్తి అనే ఛానల్ మినిస్ట్రీ నడుపుతూ ఇసాక్ అయ్యగారు, ఆయన పేరు ఇసాక్ గారు, ఆయన ఈ సోషల్ మీడియాలోకి వచ్చి యూట్యూబ్లో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి అని చెప్పేసి సంఘాలను గలిబిలి చేస్తూ, మళ్ళీ చెబుతున్నాను, సంఘాలను గలిబిలి చేస్తూ ఆయన మా దగ్గరకు వస్తే మీ అప్పులు తీరతాయి, మా దగ్గరకు వస్తే మీ రోగాలు పోతాయి, మీ ఇల్లు సమృద్ధిగా ఉండిద్ది, మీ కొట్లు నింపబడతాయి, మీరు స్టేర్ మీద స్టేర్ వేస్తారు, మీకు భూమి సమృద్ధిగా వచ్చిద్ది అని ఇలా లేనిపోని అన్నీ కల్పించి జనాన్ని, సంఘాన్ని మోసం చేస్తున్నారు. లోకంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, లోకస్తులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఏం కావాలి అంటే, దేవుని ఎరగనటువంటి వారికి ఏం కావాలి? దేవుని నాలో ఉన్న మా ఇంట్లో ఉన్న అప్పులు పోవాలి, నాలో ఉన్న రోగం పోవాలి, మా పిల్లలకి మంచి సంబంధాలు రావాలి, మా పిల్లలకి మంచి జాబులు రావాలి, మా ఇంట్లో అంతా సుఖంగా ఉండాలి అని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన. దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళకి నచ్చినట్లుగా మీకు అలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అని చెప్పేసి ఈ జనాన్ని, ఈ క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు. యూట్యూబ్లో చూడండి, కొన్ని ఛానల్ చూస్తే ఓన్లీ స్వస్థతలే, వాళ్ళకి అది తగ్గింది, వీళ్ళకి ఈ జబ్బు తగ్గింది, వాళ్ళకి అలా కలిసి వచ్చింది, వీళ్ళకి ఇలా ఇది వచ్చింది, అది ఇది అది అని చెప్పటం తప్ప నిజంగా వాళ్ళకి ఎంతమందికి వాళ్ళకు స్వస్థతలు కలిగినాయి, ఎంతమందికి మంచి ఆరోగ్యం వచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, రావని జరగవని నేను అనట్లా, పరిశుద్ధాత్మని నేను అవమానపరచట్లా. కానీ వీళ్ళు సగం పేరుతో పిలిచి సగం దాంతో చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారు. దేవుడు సువార్తలన్నిటిలో మొదట ఆదికాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి. ఆయన చేశాడు, భక్తులు చేశారు, ప్రవక్తలు చేశారు, ఎంతోమంది చేశారు. కానీ దేవుడు చనిపోయిన వ్యక్తిని పిలిచాడు, లేచి బతికొచ్చాడు లాజరు, అవునా? ఇంకా చెవిటి, మోగ ఇలాంటి వారిని కూడా బాగు చేశాడు. కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి కూర్చున్న అతన్ని కూడా లేపాడు. నువ్వు స్వస్థత పరచ కోరుతున్నావా అంటే అవునయ్యా అన్నాడు. లేచి నీ పరిపెత్తుకొని నడవమన్నాడు, లేచాడు. కానీ ఇప్పుడు ఉన్న ఈ సేవకులు ఒకేసారి అద్భుతాన్ని చేయమని చూద్దాం. ఒక చెయ్యి ఇక్కడ దాకా లేదు నాకు తెలిసిన వాళ్ళకి, ఇక్కడ నుంచి ఈ వేళ్ళు లేవు, వాళ్ళకి తీసుకొస్తా, ఆ ఏళ్ళు మొలిపించమని చూద్దాం. ఒకరికి 2 ఏళ్ళు లేవు, వాళ్ళని తీసుకొస్తా, ఆ ఏళ్ళని పెట్టించమని చూద్దాం. ఒకసారిగా తగ్గవంట. మళ్ళీ ఆ అద్భుతాలు కూడా ఒకసారి తగ్గవు. మరి ఎలా తగ్గుతాయి? దేవుడు వాయిదాల ప్రకారం 4 వారాలు వస్తే, 6 వారాలు వస్తే, 9 వారాలు వస్తే, 12 వారాలు వస్తే తగ్గుద్ది అని చెప్పాడు దేవుడు. శిష్యులు కూడా అలా చెప్పలేదు. ఆయన వెంబడించిన శిష్యులు, అపోస్తులుగా మారిన వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. శృంగారం అనే దేవాలయం దగ్గర చేశారుగా. పుట్టి గుడ్డివాడైన వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే, మా దగ్గర ఏమి లేవు, నీకు ఇష్టమైతే దేవుడు మాకు ఇచ్చింది మీకు ఇస్తామన్నప్పుడు, లేచి నడవమన్నప్పుడు లేచి నడిచి దేవాలయంలోకి వెళ్ళి గంతులు వేసి ఆనందంతో దేవుణ్ణి మహిమపరిచాడు. ఒక్క మాటే. కానీ వీళ్ళు 3 వారాలు రావాలంట, 6 వారాలు, 9 వారాలు, 12 వారాలు, వాయిదాల ప్రకారం ఎప్పుడు దేవుడు ఆయన సూచక్రియలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు. ఏకదం ఒకేసారి
ఒకేసారి వాళ్ళకి ఏ జబ్బు ఉండా, వాళ్ళది ఎలాంటి పరిస్థితి, చనిపోయిన వారిని కూడా లేపాడు ఒకేసారి. లాజరు కనపడతా ఉన్నారుగా, అపొస్తలులు కూడా లేపారుగా. కానీ మీరు వాళ్ళ పేరు పెట్టుకొని దేవుణ్ణి అవమానపరుస్తూ వాయిదాల ప్రకారంగా మీరు స్వస్థతలు చేయటం ఎంతవరకు అది కరెక్టు, ఎంతవరకు అది వాక్యానుసారం? ఈ ఇసాక్ గారు ఆయన స్టేజీ ఎక్కారంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు, నీ ఇల్లు సమృద్ధి, నీ కొట్టు సమృద్ధి, నీ పంట సమృద్ధి, నీ పెట్టే సమృద్ధి, ఈ సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ఈ పిచ్చి జనానికి అదే కావాలి. అలా చెప్తేనే రేపు నువ్వు చచ్చిన తర్వాత నరకానికి వెళ్తావురా బాబు, జాగ్రత్తగా ఉండు, ఇక్కడున్నంత వరకు నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. అది కష్టమైనా, నష్టమైనా, ఇరుకు అయినా, వ్యాధి అయినా దేవుడి కొరకు బ్రతకాలి అని చెప్పకుండా మీకు అది తగ్గుద్ది, ఇది తగ్గుద్ది అని చెప్పంలోని ఈ జనం కూడా వాళ్ళమ్మటే పరిగెడుతున్నారు. వాళ్ళమ్మటే పరిగెట్టడం వలన ఏమవుద్ది? నిత్య నాశనానికి పోతున్నారు. అనేక మంది దొంగ బోధకులండి. ఎంతమంది దేవుని పేరు అడ్డం పెట్టుకొని బ్రతకటానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా, వాళ్ళకు నచ్చినట్లుగా చేస్తూ, వాళ్ళ ఇష్టానుసారమైనగా జీవిస్తూ, జనాన్ని మోసం చేస్తూ నిత్య నాశనానికి నడిపిస్తున్నారండి ఈ పాస్టర్ల ముసుగులో, సేవకుల ముసుగులో దొంగలు బయలుదేరారు. అనేక మంది దొంగలు బయలుదేరారు. ప్రతివాడు దేవుడు నన్ను పిలిచాడని చెప్పటం, ఒక సంఘాన్ని చూసుకోవటం, ఆ సంఘాన్ని నాశనం చేసేయటం. నీకు తెలియదా? నువ్వు సేవకుడువేగా. దేవుడు ఏం చెప్పిండో మనం ఏం చెప్పాలి, దేవుణ్ణి ఎలా దేవుళ్ళు వాళ్ళని, ఒక విశ్వాసిని ఎలా నడిపించాలనే ఆలోచన నీకు లేదా? తెలియదా? తెలియనప్పుడు నువ్వు సేవకుడు ఎలా అయ్యావు? సేవకులని పేరు పెట్టుకొని దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పి అనేక మందిని నిత్య నాశనానికి నడిపిస్తూ అన్నారు. ఎందుకు అలా చేస్తున్నారంటే బ్రతకటానికి ఇదే సులువైన మార్గమని ఎంచుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారండి జనం. సేవకులని పేరు పెట్టుకొని, సేవకుడు అని పేరు పెట్టుకొని, అసలు సేవకుడు అంటే అర్థం కూడా తెలియదు కొంతమందికి. నిత్య నాశనానికి నడిపిస్తున్నారు. నిత్య నాశనానికి. బైబిల్ చదవరు, అందులో ఏముందో తెలుసుకోరు. ఏదో నోటుకొచ్చింది ఏది పెడితే అది వాగేయటం ఒక గంట సేపు. నీకు ఆ మేలు జరిగిద్ది, ఈ మేలు జరిగిద్ది అని చెప్పంలోనే ఈ జనం కూడా అలాగే ఉన్నారు. బైబిల్లో ఏముందని ఆలోచించే వాళ్ళే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి అయ్యా ఇసాక్ గారు, మీరు అంటే నాలాంటి వాళ్ళు మీకు చెప్పి ఉంటారు, కానీ మీరు వినరు. ఎందుకో తెలుసా? దేవుడు కృపా కనికరము గలవాడు గనుక ఇప్పుడు నీకేం కాదు, రేపు దేవుని ఎదుట నిలబడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరము విశ్వాసి అయినా, సేవకుడైనా, పాస్టర్ అయినా, ఎవరైనా దేవుని ఎదుట నిలబడాలి కనుక రేపు దేవుడికి నువ్వు సమాధానం చెప్పాలి. గుర్తుపెట్టుకో. ఎంతవరకు నువ్వు వాక్యానుసారంగా సంఘాన్ని నడిపిస్తూ ఈ సంఘంలో జనానికి మంచి మాటలు నేర్పిస్తున్నావు? ఎంతవరకు నువ్వు ఈ లోక సంబంధమైన వాటి గురించి చెప్తూ వారిని ఉద్రేకపరుస్తూ వాళ్ళ దగ్గర నుంచి కానుకలు, దశమ భాగాలు అందుకుంటున్నావో జాగ్రత్త. ఒకసారి మీరు చూడండి, తెలుసుకోండి, బైబిల్ చదవండి. బైబిల్లో ఏముందో ప్రతిదీ ఎంత ఖచ్చితంగా ఉందో మీకు తెలుసు. కానీ మీరు దేవుని మాట లెక్క చేయకుండా, దేవుని ఉద్దేశాన్ని లెక్క చేయకుండా మీ ఇష్టం వచ్చినట్లుగా నడవటం అది మంచిది కాదు. ఈ బైబిల్ దేవుడు మనకు రాయించి ఇచ్చిన ఒక మంచి మాట. దేవునికి మనకి మధ్య, సేవకుడికి విశ్వాసికి మధ్య, సేవకుడు దేవుడు మధ్య సంబంధం ఎలా ఉండాలో కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు జనాన్ని ఇలా మోసం చేయటం, స్వస్థతల పేరుతో మోసం చేయటం అది చాలా తప్పు. మీరు తెలుసుకోండి, ఆలోచన చేయండి. మీరు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారా? జాగ్రత్త. ప్రార్థనా శక్తి
తైలాభిషేకం ఎక్కడుందండి? తైలాభిషేకాలు నూనెతో అభిషేకించేది ఎక్కడుందండి? మీరేమైనా కొత్త నిబంధనలో ఉన్నారా, లేకపోతే పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్నారా? సంఘం ఏర్పడింది ఎక్కడ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం నుంచి సంఘం స్టార్ట్ అయింది. ఆ సంఘంలో అపోస్తులు ఎక్కడైనా నూనెతో అభిషేకించారా? తైలాభిషేకం ప్రార్థనలు చేశారా? లేదుగా. మీరెందుకు జనాన్ని ఇలా మోసం చేస్తాం? తైలాభిషేకం ఆరాధన, శుక్రవారం ఆరాధన, ఆ ఆరాధన, ఈ ఆరాధన. ఒకసాట పెట్టండి సార్, మీరు ఒకసాట పెట్టి ఒకసాట మీరు చేయండి. లేదు, దేవుడు మిమ్మల్ని వాడుకుంటే దేవుడి ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని చిత్తాన్ని ప్రకారం మీరు నడవండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టుగా సంఘాలను చెడగొట్టి క్రైస్తవుల్ని నిత్య నాశనంలోకి నడిపించొద్దు అనేదే నా ప్రార్థన. మీరు తెలుసుకోవాలి.